కప్పుడు సూర్యగఢ్ అనే గొప్ప రాజ్యం ఉండేది. సూర్యగఢ్ అనేది పర్వత శ్రేణులతో చుట్టుముట్టిన ప్రకృతి శోభకు నిలయమైన ఓ పౌరాణిక రాజ్యం. ఇది తూర్పు దిశగా ఉదయించే సూర్యకిరణాలతో మెరుస్తూ ఉండేది. అందుకే దీని పేరు సూర్యగఢ్. ఈ రాజ్యాన్ని సూర్య వంశానికి చెందిన రాజులు పాలించేవారు. వీళ్ళో ముఖ్యుడు రాజు సూర్యదేవ్. అతను ధైర్యం, ధర్మబద్ధత, జ్ఞానం కలిగిన శాసకుడు. ఇతని పాలనలో ప్రజలు ఆనందంగా భయములేని జీవితం గడిపేవారు. రాజకుటుంబానికి ప్రత్యేకంగా అంగవాహక గుళ్ళు, రథశాలలు మరియు ఒక గోప్యత గల గ్రంథాలయం ఉన్నాయి. ఇది కేవలం ఓ రాజ్యం కాదు, అది మాయా శాపాలు మరియు దివ్యశక్తుల మిళితంగా ఉన్న ప్రదేశం. పురాణాల ప్రకారం సూర్యదేవుడు ఒకసారి తన కిరణాలతో ఈ రాజ్యాన్ని ఆశీర్వదించాడు. రాజు సూర్యదేవరా విడిపోయిన గోత్రాలను ఒకటిగా కలిపి ధర్మం, ఐక్యం మరియు సాహస విలువలను ప్రజలలో బోధించాడు. సంవత్సరాలైన కొద్దీ ఈ రాజ్యం ఒక శక్తివంతమైన సామ్రాజ్యంగా అభివృద్ధి చెందింది. ఇక్కడ ఖడ్గానికి పాటు శస్త్రానికి స్థానం ఉండేది. ప్రజలు కళలలో, శిల్పకళలో, సంగీతంలో ప్రావీణ్యం కలిగి ఉండేవారు. వారి నమ్మకాలు రాజు మీద నిబద్ధంగా ఉండేవి. సూర్యగఢ సైన్యం ఆ ప్రాంతంలో అత్యుత్తమమైనదిగా ప్రసిద్ధి పొందింది. అక్కడ పుట్టిన యుద్ధ గుర్రాలు చిన్నప్పటి నుంచే శిక్షణ పొందుతూ యుద్ధంలో క్రూరంగా కానీ తమ సంరక్షకుల పట్ల ప్రేమగా ఉండేవి. ఇలా ఉండగా వీరేంద్రుడు అనే యువరాజు ఒక అరుదైన చంద్రగ్రహణ సమయంలో రాజా దంపతులకు జన్మించాడు. ఋషులు దాన్ని శుభసూచకంగా భావించారు. ఈ బిడ్డ భవిష్యత్తులో చరిత్ర సృష్టిస్తాడు అని అన్నారు. వీరేంద్రుడు కేవలం సూర్యదేవ్ కుమారుడే కాదు, ఆయన ఆశలన్నింటికీ ప్రత్యక్ష రూపం. చిన్ననాటి నుంచే సూర్యదేవ్ అతనికి సైనిక విద్య, న్యాయం, ప్రజాసేవ, ధర్మపాఠాలు బోధించాడు. రాజ్యానికి తగిన వారసుడిగా తీర్చిదిద్దాడు. సూర్యదేవ్ వీరేంద్రుని చూస్తే తన యువకాలాన్ని గుర్తు చేసుకునేవాడు. కానీ అతడిలో ఉన్న సహనాన్ని, వివేకాన్ని చూసి ఈ బాలుడు నన్ను మించిపోయే రాజవుతాడు అని గర్వపడేవాడు. వీరేంద్రుడు ఆయన ఏకైక కుమారుడు. చిన్ననాటి నుంచే రాజు అయ్యే లక్షణాలతో ఎదిగాడు. ఆయన చదువులో, ఆయుధ విజ్ఞానంలో, ధర్మపాఠాలలో నిపుణుడు. కాని సూర్యదేవ్ మాత్రం తన కుమారుడిని వెంటనే సింహాసనంపై కూర్చోబెట్టలేదు. ఎందుకంటే రాజ్యం పాలించేందుకు కేవలం రక్త సంబంధం సరిపోదు. దానికి చిత్తశుద్ధి, ప్రజల పట్ల ప్రేమ, బాధ్యత కూడా కావాలని ఆయన నమ్మకం. ఒకసారి సూర్యగఢ రాజ్యంలో తీవ్ర కరువు వచ్చింది. జనజీవనం క్షీణించిపోయింది. వీరేంద్రుడు ఆ కష్టకాలంలో తన తెలివి, దయ, శ్రమతో ప్రజలకు నీటి వనరులు, ధాన్యం పంపిణీ, పనుల అవకాశాలు కల్పించాడు. ప్రజలు అతనిని చూడగానే మన భవిష్యత్తు రాజు వచ్చాడు అని గర్వపడ్డారు. ఈ ఘటన తరువాత ఒక ఉజ్వల ఉదయానికి రాజభవనంలో సమస్త ప్రజాప్రతినిధుల సమక్షంలో సూర్యదేవ్ తన రాజదండం, మకుటం మరియు ఖడ్గాన్ని వీరేంద్రుని చేతికి అప్పగించాడు. రాజుగా వీరేంద్రుడు ఉన్నప్పుడు రాజ్యం ఇంకా పూర్తిగా ఏకీకృతం కాలేదు. శత్రు రాజ్యాల నుండి తరచూ దాడులు జరుగుతుండేవి. ఒకసారి తీవ్రమైన యుద్ధంలో భాగంగా వీరేంద్రుడు తన చిన్న బలగంతో ఒక గాఢ అడవిలో చిక్కుకున్నారు. ఆ సమయంలో గాలి బలంగా వీస్తుండగా ఆకాశంలో మేఘాలు గర్జించాయి. అప్పుడు ఓ పర్వత శిఖరంపై నుంచి ఒక వెండి కాంతిలా మెరిసే గుర్రం ప్రత్యక్షమైంది. అది బంగారు కంట్లు, తెల్లగా మెరిసే శరీరంతో, శక్తితో నిండిన రూపంలో కనిపించింది. అది మామూలు గుర్రం కాదు, దేవతల గుర్రంలా అనిపించింది. ఆ గుర్రం నేరుగా సూర్యదేవ్ ముందు వచ్చి నిలిచింది. ఆశ్చర్యంతో ఆయన దగ్గరకు వెళ్ళగా గుర్రం మృదువుగా తన తలతోయిగా అరిచింది. వెంటనే ఓ దివ్య స్వరం విన్నట్టు అనిపించింది. ఈ గుర్రం దేవతల దీవెనగా మీకు లభించింది. దీనిని వజ్ర అని పిలవాలి. ఇది నీతో పాటు ఉండి నీ రాజ్యాన్ని వెలుగు చూసేలా చేస్తుంది. ఆ రోజు నుంచి వజ్రరాజు సూర్యదేవుని నీడలా మారింది. యుద్ధంలో అతని అత్యంత విశ్వసనీయమైన భాగస్వామిగా నిలిచింది. కాని వజ్ర అనే గుర్రం జన్మించినప్పుడు ఓ పాత జ్ఞానికిచే శాపం కలిగింది. అది ఏమిటంటే, ఒకరోజు నిన్ను ప్రేమించేవాడిని రక్షించాల్సిన వేళ వస్తుంది. ఆ క్షణమే నీవు భూమి మీద నుండి మాయం కావాల్సిందే. ఈ శాపాన్ని వజ్ర ఎప్పటినుంచో తెలుసు, కానీ
తన రాజు వీరేంద్రుని సేవించడమే తన లక్ష్యంగా నిర్ణయించుకుంది. అనేక యుద్ధాల్లో వీరిద్దరూ అద్భుతమైన జంటగా నిలిచారు. ప్రజలు వజ్రను మరణాన్ని దాటిపోయే గుర్రం అని పిలిచేవారు. ఇది ఇలా ఉండగా అధర్మరాయుడు అనే శత్రువు ఎప్పటినుంచో సూర్యగఢ్పై ఉద్వేషంతో బతికేవాడు. అతని రాజ్యం గతంలో సూర్యగఢ్ చేతిలో ఓడిపోయింది మరియు అతని తండ్రి అవమాన నడుమ మరణించాడు. అది అధర్మరాయుడి మనసులో అగ్ని లాంటి కక్షను పుట్టించింది. కొందరు మాంత్రికులను, మాయా విద్యదల యోధులను చేర్చుకుంటూ అతను దశాబ్దాల పాటు సైద్ధాంతికంగా శక్తిని కూడగట్టాడు. తన శక్తిని సూర్యుని కాంతికి వ్యతిరేకంగా చీకటి మంత్రాల ద్వారా పెంచుకున్నాడు. అతడు ఓ ప్రత్యేక మాయబాణాన్ని సిద్ధం చేయించాడు. అది శరీరాన్ని కాదు, ఆత్మను ఛిద్రం చేసే బాణం. ఇది ఎవరూ తట్టుకోలేని శక్తి. సమయం చెల్లిందని భావించిన అతడు ఇలా నిర్ణయించుకొని బాణం రాజు పైకి వదిలాడు. ఆ బాణం వదిలిన క్షణంలో వజ్ర వెనక్కి చూసి ఆ బాణాన్ని తన గుండె మీదకు తీసుకున్నాడు. ఆ బాణం తీవ్రత వల్ల వజ్ర కింద పడిపోయింది. రాజు వెంటనే దిగిపోయి వజ్ర తల్లని తన ఒడిలో పెట్టుకుని కన్నీళ్లతో నిండి, వజ్ర, నా ప్రాణ స్నేహిత, నీవు ఇలా ఎందుకు చేశావు అని విలపించాడు. కాని వజ్ర తన చివరి ఊపిరితో రాజు చేతిని ముద్దాడింది. అది చెప్పినట్లే, నా విధి పూర్తయింది నా రాజా. రాజు గుండె బరువు ఎక్కింది. కాని వజ్ర ధైర్యం అతనికి మరింత బలమిచ్చింది. రాజు సైన్యాన్ని ముందుకు నడిపించి ఆ యుద్ధాన్ని గెలిచాడు. ఆయన జీవితాంతం మరో గుర్రాన్ని ఎక్కలేదు. వజ్ర జ్ఞాపకార్థంగా రాజధానిలోని ఉద్యానవనంలో ఒక బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేయించాడు. దానిమీద ఇలా రాసి ఉంది: ప్రతి యోధుడు కవచం ధరించాడు. కొందరు గుర్రాల్లా ఉంటారు, కానీ వారి గుండెల్లో బంగారం ఉంటుంది. ఇంకా మంచి వీడియోల కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.